హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాహన ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనే మనకు మరిన్ని పెరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం. ఈ నెల 25వ తారీఖులోపు కూడా అన్ని జిల్లాలకు సంబంధించి కాల్పరంగా పూర్తిగా స్పష్టమైన సమాచారం అయితే రాబోతుంది. యాక్చువల్గా సెకండ్ నోటిఫికేషన్లో 16,208 వేకెన్సీస్ని అయితే భర్తీ అనేది చేసినట్లుగా తెలిపారు. వాటంటే కాల్పరంగా మరికొన్ని వేకెన్సీస్ అనేవి మనకు ఏర్పడుతున్నట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఈ యొక్క ఉద్యోగాల్లో చేరిన వారు ఉంటారు, మరికొంతమంది ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి స్లైడింగ్ అయిన వారు ఉంటారు. సో ఇలాగ మనకు చాలా వేకెన్సీ అయితే ఇంకా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ యొక్క సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని మరి యొక్క వేకెన్సీ అన్నింటినీ కూడా సెకండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అనేది చేయాలనే ఉద్దేశంతో ఎస్టర్డే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ గారు అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. స్పష్టంగా వీటికి సంబంధించి వేకెన్సీ అనేవి ఈ నెల 25వ తారీఖు లోపు అందజేయాలని చెప్పి తెలపడం జరిగింది. తద్వారా మనకు ఒక విషయం అయితే అర్థమవుతుంది, వేకెన్సీ అనేవి కేవలం 16,208 కాదు, ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందని. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఈ యొక్క 300 సచివాలయాలు కూడా ఏర్పాటు అనేది నూతనంగా మళ్ళీ ఏర్పాటు అనేది చేస్తున్నామని చెప్పి అన్నారు కదా. సో వాటికి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉంటాయి కాబట్టి మరి వాటిని కూడా యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. అందువల్ల అభ్యర్థులు తమ యొక్క జిల్లాల్లో వేకెన్సీస్ లేవని ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎగ్జామ్ పరంగా మనం అప్లై చేసి రాద్దాం, వేకెన్సీ అనేవి కంపల్సరీగా పెరుగుతాయి. ఓకే, ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఖాళీల సమాచారం అనేది ఈ నెల 25వ తారీఖుకి మ్యాక్సిమం మనకు ఒక స్పష్టమైన సమాచారం అయితే వస్తుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పటివరకు ఈ యొక్క సెకండ్ నోటిఫికేషన్కి ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఎస్టర్డే రావడం జరిగింది. ఓకే, ఎస్టర్డే వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ సచివాలయం పోస్టులకు 94,289 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ నెల 31వ తారీఖు వరకు కూడా ఈ యొక్క గడువు అయితే ఉంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా వీటికి తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. సో మొదటి నోటిఫికేషన్లో ఎవరైతే అభ్యర్థులు ఉద్యోగం సాధించారో సో వారు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ అని చేయరు. ఎందుకంటే సాలరీస్ అనేవి కూడా మనకు క్రెడిట్ అయితే అవుతున్నాయి. ఓకే, వర్క్ పరంగా చాలా వరకు కూడా కంప్లీట్ అనేది చేశారు. వారు నవశకం కంప్లీట్ అయింది, తర్వాత ఎలక్షన్ సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. సో సెకండ్ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే జాయినింగ్ అయితే అవ్వబోతారో సో వారికి ఇలాంటి ఒత్తిళ్ళు అయితే ఉండవు. కంపల్సరీగా మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అంతేకాకుండా ఫర్నిచర్ కూడా మనకు వస్తుంది కాబట్టి సెకండ్ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే అభ్యర్థులు ఉద్యోగాలు సాధించబోతున్నారో సో వారందరికీ కూడా చాలా మంచి వార్తని చెప్పుకోవాలి. దరఖాస్తు వారి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కేటగిరీ 1కి సంబంధించిన పోస్టులకు 37,880 అయితే ఉన్నాయి. సో ఆ యొక్క కేటగిరీ 1లో మనకు పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉంటారు కదా. తర్వాత మనకి ఏంటంటే కేటగిరీ 2 కింద ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ ఎంఎన్టీ సెక్రటరీ పోస్ట్కి అయితే 8,382, విఆర్ఓ విలేజ్ సర్వేర్ పోస్టులకు అయితే 11,248, ఏఎన్ఎంకి 2,791, పశుసంవర్ధక అసిస్టెంట్కి అయితే 1,078, పంచాయతీ కార్యదర్శి డిస్ట్రిక్ట్ పోస్టులకు అయితే అత్యధికంగా 20,372 వేకెన్సీ అయితే ఈ యొక్క దరఖాస్తు అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఖాళీల పరంగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకి ఎన్నెన్ని దరఖాస్తులు కూడా వచ్చాయని కూడా తెలుస్తుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా త్వరితగతిన ఈ యొక్క వేకెన్సీస్కి దరఖాస్తు చేసుకోండి. ఓకే, బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.